సింగర్స్ మెయిన్గా ఇప్పుడు పాట పాడి ఒక సినిమాకి పాట పాడుతున్నారంటే ఆ పాట ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఆ పాట అందులో ఉందని తెలియదంట. కొంతమందికి అమౌంట్స్ కూడా అంటే చాలా వరకు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారు కానీ అర్మాన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సాంగ్స్కి మాకు అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేదు అన్న కామెంట్స్ నేను విన్నాను. అంటే ఇందులో 2-3 వెర్షన్స్ అండి. ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత అది రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ రకరకాల ఆబ్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మామూలు ఒక నార్మల్ సింగర్ చేత ముందు ట్రాక్ పాడిస్తాం కంపోజ్ చేయడానికి, కానీ కంపోజ్ చేసిన తర్వాత ఒక ట్రాక్ పాడిస్తాం సింగర్ చేత. ఆ సింగర్ ట్రాక్ సింగర్ అప్పటికి నిజంగా అతని వాయిస్ చాలా బాగుండి ఆ పాట అల్టిమేట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ట్రాక్ సింగర్ చేత ఫైనల్ కూడా పాడిస్తాం. అప్పుడు యాక్చువల్గా ఉండేది అంటే ఇక్కడ వేరియేషన్స్ అండి. టైర్ 2 టైర్ 1 లాగా ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్లో లెవెల్స్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అని. వీళ్ళల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చేవాళ్ళే. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళది ఏంటంటే ప్రొడక్షన్స్ రావడం అని అది రకరకాల కారణాల వల్ల అది అందకపోవచ్చు. బట్ ఏ రోజు నేను సిద్ధు శ్రీరామ్ గారికి రాలేదు అనేది నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్గా. నేను రీసెంట్గా ఇంటర్వ్యూలో విన్నాను సార్. అంటే బహుశా అది ఆయన ఎదుర్కొన్నారేమో, కానీ అది ఎదుర్కొన్నారు చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు కూడా ఆయనకు ముందు చెక్ ఇచ్చేసిన వాళ్ళే తప్ప ఎప్పుడు తర్వాత పేమెంట్ ఇస్తామని ఎప్పుడు అనుకోలేదు కూడా. ఓకే. సో అలా జరగలేదు నాకు తెలిసిన వరకు. బహుశా పెద్దవాళ్ళతో ఏమైనా జరిగి ఉండొచ్చు, రీసెంట్ ఇంటర్వ్యూ ఆయనది జరిగి ఉండొచ్చు బహుశా అది. సో ఒక ఈవెంట్ లో కూడా హ్యాపీ అయింది కదా సార్, తన గొంతు పోవటం వల్ల సడన్ గా పాడే వరకు అది వైరల్ అయింది. సో దాని మీద ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆయన ఆ వర్డ్స్ ఆ టాపిక్ చెప్పడం జరిగింది. ఓకే ఓకే. అయితే ఇంకా అమౌంట్ అనేటువంటిది ఏంటంటే మేడం ఇక్కడ ఈ ప్యాకేజ్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి వచ్చింది ఇప్పుడు. అది ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ ప్యాకేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఏంటంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ అంటూ ఒకటి ఉండేది, మిగతాదంతా కూడా సింగర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరికి కూడా ఏంటంటే డైరెక్ట్ గా ప్రొడక్షన్ నుంచి వచ్చేది. మ్యూజిక్ డైరెక్టర్ విడిగా రెమ్యునరేషన్ ఉండేది అంటే ఆ వర్క్ మొత్తం చేసినందుకు కానీ. ఆ తర్వాత ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ ఒక ప్యాకేజ్ సిస్టమ్ లాగా తయారైంది. అంటే మొత్తం మ్యూజిక్ డైరెక్టర్కే ఇగో ఇంత ఇస్తాం ప్యాకేజ్, మొత్తం అంతా కూడా ఫైనల్ మిక్స్ అయ్యేంత వరకు మీదే బాధ్యత. అదేంటి సార్ మరి ఇప్పుడు అందరికి ఇవ్వాలి కదా సార్? అదే ఆ ప్యాకేజ్ లోనే మొత్తం చేసుకోవాలి. సో దాంతో ఏమవుతుందంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే, అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు నేను పర్టికులర్ పేర్లు చెప్పట్లేదు ఎవరి పేర్లు కూడా, వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుంటూ మిగతాది వాళ్ళు మిగిల్చుకోవడం కోసం అని చెప్పి కొంతమందికి ఎగ్గొట్టడాలు కానీ లేదంటే కొంతమందికి ఇవ్వకపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బికాజ్ వాళ్ళని కూడా అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక బడ్జెట్ సపోజ్ ఒక 10 లక్షల బడ్జెట్ ఉంది అని అంటే కనుక వాళ్ళు 6 లక్షలు 7 లక్షలు ఇస్తే మిగతా 3 లక్షలు వీళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోలేరు. అట్ ద సేమ్ టైము అలా అని చెప్పి వీళ్ళు మిగిల్చుకోకుండా ఉండలేరు. సో 6-7 లక్షల్లోనే వీళ్ళు మిగిల్చుకోవాలి, ప్లస్ అడ్జస్ట్ చేసి మ్యూజిక్ ఇవ్వాలి వాళ్ళకి. సో అలాంటి పరిస్థితుల్లో కొంతమంది చేసి ఉండొచ్చు. ఎంత ఉండదు సార్ అంటే ఒక సింగర్ పాడితే సాంగ్? అలానే లేదండి, స్టేజెస్ అండి, స్టేజెస్. ఒకవేళ స్టేజ్ ఎక్కువ ఫస్ట్ స్టేజ్ అయితే ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నారు కదా సిద్ధు శ్రీరామ్ గారు, వాళ్ళు నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్నది ఏంటంటే సిద్ధు శ్రీరామ్ గారు విత్ GSTతో కలిపి 15 దాకా వెళ్తున్నారు. 15 lakhs వన్ సాంగ్ కి. ఓకే. అంటే నార్మల్ స్టేజ్ అవుతాయి సార్ 5,000 నుంచి మొదలెట్టుకోవచ్చు. 5,000 నుంచి కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లు బట్టి మ్యూజిక్ డైరెక్టర్ బడ్జెట్లు బట్టి మారుతుంది. 5,000 నుంచి పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకే కొంతమంది 25,000 ఇస్తారు, కొంతమంది 10,000 ఇస్తారు. అంటే ఒక సింగర్కి పర్టికులర్గా ఇంత అని ఫిక్స్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే. కానీ ఇప్పటికీ బాధ అనిపించేది ఏంటంటే అంత కష్టపడి గొంతు చించుకుని వాళ్ళు పాడితే, అంత కష్టపడి మ్యూజిక్ కంపోజర్ చేస్తే మధ్యలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది కొంత. మధ్యలో ఉండే మీడియేటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు. ఇది నిజంగా చాలా బాధనే సార్, చాలా చాలా బాధ అండి. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. జరుగుతున్నాయండి.